అన్నా మన సిటీ సిల్కన్నా ఓ పాలు అడుగు చెప్పుద్దాం. సిటీ సిల్క నా ఐసుని చూసా ఊరు మొత్తంలో నిన్ను ఎదిరించి మాట్లాడేది సిటీ సిల్క్ ఒక్కతానా? నువ్వు నాకు మాటను ముసలి దాన్ని ఆరేసి పారేసి చీరేసి ఉతికేస్తానంతే. అది సిట్టి సిలక కాదురా, తెక్క సిలక. ఇప్పుడు చూడు సంబంధమే లేకుండా ఒక సామి చెప్పింది. శృంగారపాడులో శృంగారాల సంతంట సరసాల ఆటలో సొగ్గాళ్ళ గోలంటారే బాగా. నీ శపల గణపతి విజయభార్గవ్ గారు ఎక్కడున్నా సరే పెద్దరాట్నం పక్కన ఉన్న మామిడికాయల కొట్టు దగ్గరికి వెంటనే రావాలి. ఆపవే, ఊరంతా కుదపకే. ఏంటే మామిడికాయ కొనివ్వు. ఏందే మామిడికాయ మామిడికాయ. నాకు అన్ని పనులుంటే మైక్ లో చెప్పి పిలిపించి మామిడికాయ కొని పెట్టమంట. టిప్పిచ్చి పిల్లలా ఉంది. నీ వల్లే నేను మామిడికాయ తింటున్నాను, నువ్వే కొనివ్వు. ఏంటే మామిడికాయ డబ్బుతో ఆన్ ద వే. కానీ ఇంకా 18 ఉన్నాయి. మా అమ్మని నేను పోటీలో గెలవడానికి. నేను ఎప్పుడూ రెడీ కదా. అది మాకు తెలుసు. వస్తున్నా. యాడికి పోతున్నా? పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నాను. తర్వాత వచ్చి రుద్దుకుందాం. అయ్యో రాబోతున్నాడు ఇంకో జూనియర్ సింహం. గణపతి విజయభార్గవ్ గారు దైవ సన్నిధికి రావాలి రావాలి రావాలి. నేను దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. బయటికి ఆడుకోండి, టమాకాయలు పెరుగుతాం.
ఇక్కడి నుంచి ఏ ప్రయోజనం లేదు తలపతి. హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. చూడండి, ఎవ్వరు దిగులు పడకండి, మన పిల్లలకి ఏమీ కాదు. రండి, డాక్టర్ గారు వచ్చారు. అందరినీ రమ్మంటున్నారు. తొందరగా రండి. డాక్టర్, ఏమైంది? సారీ, వాళ్ళ పేరేంటమ్మా? స్వర్ణ రాజయ్య డాక్టర్. స్వర్ణ రాజయ్యల్ని కాపాడలేకపోయాం. ఓ 10 నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే తప్పకుండా కాపాడుండేవాళ్ళు. 23 కిలోమీటర్లు డాక్టర్. 10 నిమిషాలు తెమ్మంటే ఎలా తీసుకొస్తా చెప్పండి. ఏం చేయమంటారు? హాస్పిటల్ సిటీలో కదా ఉంది. అప్పుడు గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా? మీ ఆవేశంలో న్యాయం అంతే, కానీ దానికి సమాధానం నాకు తెలియదు. ఏదో దేవుడు కోపొచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు పోయినాయి. పోయిన గురించి ఏడవడం మానేసి బతుకున్న చూసి సంతోషపడతావయ్యా. అయ్యా, స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది? ఓ 8 ఏళ్ళు ఉంటాయా? రాజయ్యకి ఓ 12 ఏళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు. ఓటు పెట్టెలు మాత్రమే మనల్ని వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి వస్తాయి. ఇక ఏవి మనల్ని వెతుక్కుంటూ రావు. ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి. బడికో ఏరు దాటి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళ బండి రావటానికి అర్ధరోజు అవుతోంది. 1-2కి వెళ్ళాలన్నా కూడా ఊరి నుంచి 1/2 మైలు దూరం వెళ్ళాలి. ఇది ఈ ఊరి పరిస్థితి. వాళ్ళకు కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి. మనకు కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు, మనం గ్రామంలో ఉన్నాం. ఉన్నమాట అన్నావు తల్లే. మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు అక్కడ. వెంటనే గుడి కట్టడం మొదలెడదాం. అవునయ్యా. ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తామన్నా? పోయిన బిడ్డలిద్దరూ తిరిగి వస్తారా మళ్ళీ? అతనల్లా ఆ డాక్టరు 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని. ఇక్కడ గుడి కట్టకూడదన్నా, ఆస్పత్రి కట్టాలి. నలపతి, నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. గుడి కావాలంటే కట్టేస్తాం అని ఆసుపత్రి చాలా పెద్ద విషయం. అది సర్కారు వాళ్ళే చేయలేపారు, మనం ఎంత వాళ్ళు చెప్పు. మనం మొత్తం ఆస్తి అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆస్పత్రి కడుతున్నాం. ఆస్పత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను. వారు కూడా మీకు మళ్ళనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి. ఇక మన ఊళ్ళో రోగాలు రుష్టులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. కట్టద్దు ఆస్పత్రి. ఎందుకు వెనక్కి పోతా? ఏదైనా గొడవ గట్ర అయితే చెప్పు, ముందరసులో ఉంటా. ఈ సభలు సన్మానాలు పోవర్తలు తెగర్తలు మన ఇంటికి అంటిసావు. అస్సలు సెట్ అవ్వ వయసు. పిలుస్తా ఉంది, వెళ్ళన్నా వెళ్ళన్నా. డాక్టర్ వచ్చేసారు. Interesting. Arjun, I'm impressed, man. I didn't quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all. They all look like group of gypsies. How did they manage to pull this up? Doctor, we may look poor, but we are rich enough to serve people. Sorry, Meeru. Aishwarya Vijay Bhargav. This is Vijay Bhargav, founder of the hospital. Oh, I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. హాస్పిటల్ చూడగానే కొంచెం ఎక్సైట్ అయ్యా. పర్వాలేదండి. బై ద వే, ఐఎమ్ డానియల్ ఆరోగ్యరాజ్. తెలుసండి. నైస్ టు మీట్ యూ, దళపతి. యువ దళపతి. సో మిస్సెస్ భార్గవ్, ఐ థింక్ యూ షుడ్ డూ ద హానర్స్. అయ్యో, నేనెందుకు? రండి వెళ్ళేసి పిలుస్తున్నాను.
మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటో తెలుసా? మొదటి 3 నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం. వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ, లక్ష్యం, గమ్యం. ఈ పొగడ్తలు, ప్రశంసలన్నీ నాకు కాదు, మీ యొక్క దళపతి నా కోసం. ప్లీజ్ నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు. అయినా నా మనసులో అణిచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను. ఓ మనిషికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తాగడానికి నీళ్లు, ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే ప్రాణం. ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కూడు, గుడ్డ, నీళ్లు. ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది, దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప, ఎరుప, పొట్ట, పొడుగా, ఉన్నోడా లేనోడా అని తేడా చూపకుండా ఉంటాడో, అదే విధంగా మన ఆసుపత్రిని నమ్మి వచ్చేటోళ్ళందరినీ వాళ్ళకాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది చెయ్యాలి. డాక్టరయ్య అట్ట చేస్తారన్న నమ్మకం నాకుంది. కార్డియాలజిస్ట్ని అపాయింట్ చేయాలి సార్. పేషెంట్స్ కూడా రావడం మొదలుపెట్టారు. సో మిస్సెస్ భార్గవ్, మీ డెలివరీ మీ హాస్పిటల్లో. అవునవును. ఏ వయసు? సార్ డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తామా? దిస్ ఇస్ నాట్ రైట్ సార్, ఇట్స్ వెరీ సింపుల్ ఫార్మాలిటీ. అర్జున్. ఓకే. ఏంటి ఏమంటున్నారు? తర్వాత మాట్లాడుకుందాం మనం. డాక్టర్ చెప్పండి డాక్టర్. దళపతి, మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ CS3000, బ్లడ్ సెల్ సెపరేటర్, ఇంప్లాంటబుల్ కార్డియో డెఫ్రిల్బరేటర్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఇంకా కొన్ని స్కానర్స్, ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి. ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తాయి. మంచిదే కదా డాక్టర్, మీ పేరునే తీసుకోండి. అందులో ఒక చిన్న చిక్కు ఉంది. ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది. అదే డాక్టర్ పేరున ఉంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది. అంతే కదా, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. శేషాద్రి, ఈ డాక్యుమెంట్లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే చాలు. ఇవ్వండి, పెట్టేస్తాను. నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మరి ఇంకేంటి? విజయ్ భార్గవ్. చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికి మంచి పేరన్నా. దుర్కి, గురజాల, రెంటచింతల ఊరోళ్ళు ఈయనకొచ్చి చూపించిపోతారన్నా. అదిగాక మన పెద్ద డాక్టర్ ఉన్నాడే, మంచి హస్తవాసని పేరు సంపాదించాడను. నిజంగానా? నీ వల్లే అన్నా.